Hello friends, welcome back to Study Circle, Proficiency at Threshold. Hope you people are staying safe. ఈ క్లాస్లో మనము ఫ్యూచర్ టెన్స్లో ఫస్ట్ టెన్స్ అయిన సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. లాస్ట్ క్లాసెస్ వరకు మనం ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అయిపోగొట్టుకున్నాం కదా. సో ఈ క్లాస్లో ఫ్యూచర్ టెన్స్లో ఫస్ట్ టెన్స్ అయిన సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని నేర్చుకోబోతున్నాం. చాలామందికి ఏంటంటే టెన్సెస్ అనగానే ఈక్వేషన్స్ ఉంటాయి, యూసేజ్ ప్రిన్సిపల్స్ ఉంటాయని టెన్షన్ పడుతుంటారు. సో మనం ఆ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టుకొని ఎంత ఈజీగా పాసిబుల్ అయితే అంత ఈజీగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఫస్ట్ వెరీ బేసిక్ పాయింట్ ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని మనము ఇంకా జరగని ఈవెంట్స్ గురించి మాట్లాడడానికి యూస్ చేస్తుంటాం. వి యూస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ టు టాక్ అబౌట్ ద థింగ్స్ దట్ హ్యావెంట్ స్టార్టెడ్ యెట్. ఐ రిపీట్, వి యూస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ టు టాక్ అబౌట్ ద థింగ్స్ దట్ హ్యావెంట్ స్టార్టెడ్ యెట్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని మనము ఇంకా ప్రారంభం కానీ ఇంకా జరగని విషయాల గురించి మాట్లాడతాం. సో సింపుల్గా చెప్పాలంటే జరగబోతున్న విషయాల గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఫ్యూచర్ కదా. సో జరగబోతున్న విషయాలను మాట్లాడేదే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఫస్ట్ మనం ప్రతి టెన్స్కి పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది కదా. సో ఫస్ట్ పాజిటివ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్కి ఈక్వేషన్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ వర్బ్ ఫామ్ 1 V1. V1 అంటే ఏంటంటే బేస్ ఫామ్. వర్బ్ ఫామ్స్ క్లాస్లో నేను మొత్తం 4 రకాల వర్బ్ ఫామ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఎగ్జాంపుల్ రైట్ తీసుకుంటే రైట్, రోట్, రిటన్, రైటింగ్. సో రైట్, రోట్, రిటన్, రైటింగ్లో బేస్ ఫామ్ రైట్ అవుతుంది. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్కడ చూసుకున్నా ఫస్ట్ వర్బ్ ఫామే వస్తుంది, అంటే రైట్ వస్తుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి పాజిటివ్ సెంటెన్స్ ప్రిన్సిపల్ చెప్తాను. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ వర్బ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ విల్ గో టు హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్కి వెళ్తాను. నేను ఏం చెప్పాను, ఇంకా స్టార్ట్ కాని విషయాల గురించి మాట్లాడితే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పాను కదా. ఐ విల్ గో టు హైదరాబాద్, నేను హైదరాబాద్కి వెళ్తాను అంటే ఆయన ఇంకా వెళ్ళలేదు, వెళ్తాడంట. సో జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు. సో ఐ విల్ గో టు హైదరాబాద్. ఐ సబ్జెక్ట్ వచ్చింది, విల్ వచ్చింది, ప్లస్ గో వెంట్, గాన్, గోయింగ్, వర్బ్ ఫామ్ 1 గో వచ్చింది. సో ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ తీసుకుందాం. ఇది ఇంకా సింపుల్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నాట్ ఆర్ వోంట్ ప్లస్ వర్బ్ ఫామ్ నెంబర్ 1. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నాట్ ప్లస్ వర్బ్ ఫామ్ నెంబర్ 1. సింపుల్. ఎగ్జాంపుల్ ఐ విల్ నాట్ గో టు హైదరాబాద్. ఐ వచ్చింది, విల్ వచ్చింది, నాట్ వచ్చింది, హైదరాబాద్ వచ్చేసింది, గో టు హైదరాబాద్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడగాలో నేర్చుకుందాం. క్వశ్చన్ ఈక్వేషన్ ఏంటంటే విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫామ్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ ఏంటంటే విల్ యూ గో టు హైదరాబాద్, నువ్వు హైదరాబాద్కి వెళ్తావా, ఇంకా పోలేదు, నువ్వు వెళ్తావా అని అడుగుతున్నాడు, ఇంకా స్టార్ట్ కాలే కదా. సో విల్ యూ గో టు హైదరాబాద్ అనమాట. సో ఇప్పుడు మనము 3 ఈక్వేషన్స్ నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు అసలు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏ కాంటెక్స్లో యూసేజ్ ప్రిన్సిపల్స్ ఏంటో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి మొత్తం 5 రకాల యూసేజ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 5 యూసేజ్ ప్రిన్సిపల్స్ ఫర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఫస్ట్ యూసేజ్ ప్రిన్సిపల్ ఏంటంటే టు ప్రిడిక్ట్ ఫ్యూచర్ ఈవెంట్. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాట్లాడడానికి మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. నేను ఫస్టే చెప్పాను కదా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం. సో ఫస్ట్ యూసేజ్ ప్రిన్సిపల్ టు ప్రిడిక్ట్ ఫ్యూచర్ ఈవెంట్స్. భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి మాట్లాడుకుంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇట్ విల్ రైన్ టుమారో. రేపు వర్షం పడుతుంది కావచ్చు. మనం కావచ్చు అంటున్నాం అంటే ఇంకా జరుగుతుందో లేదో తెలియదు, ఫ్యూచర్లో మాత్రం జరుగుతుందని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఇట్ విల్ రైన్ టుమారో. సెకండ్ యూసేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి ప్రామిసెస్ చేయడానికి, రిక్వెస్ట్ చేయడానికి, ఆఫర్స్ చేయడానికి, మన కన్సెంట్ చెప్పడానికి చెప్తాం. సింపుల్గా ఏంటంటే ఎవరికైనా మాట ఇవ్వడానికి కానీ, లేకపోతే అభ్యర్థించడానికి కానీ, లేకపోతే ఆఫర్స్ చేయడానికి కానీ మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఫస్ట్ యూసేజ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్. ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్ అంటే ఒక ప్రామిస్ చేస్తున్నాడు, నేను నీకు హోంవర్క్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తా అంటున్నాడు, సాయం చేస్తా అంటున్నాడు. ఇది ఆఫర్ కూడా అనుకోవచ్చు, అంటే ఒక ఆఫర్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఐ వోంట్ గో, సింపుల్లీ ఐ విల్ నాట్ గో, నేను పోను అంటే రెఫ్యూజ్ చేస్తున్నాడు. సో ప్రామిసెస్కి, రెఫ్యూజల్స్కి మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ యూసేజ్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసుకుందాం. థర్డ్ యూసేజ్ ప్రిన్సిపల్ ఏంటంటే స్పాంటేనియస్ డెసిషన్స్ అంటే ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయాలు. ఇంకేం నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయాలు దేనికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాం, ఏమైనా చేయబోయే విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటాం కదా. సో ఇది స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోవడానికి మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఐ హ్యావ్ టూతేక్, ఐ విల్ టేక్ ఏ మెడిసిన్. ఐ హ్యావ్ టూతేక్, ఐ విల్ టేక్ మెడిసిన్ అంటే నాకు పన్ను నొప్పి ఉంది, నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను. నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను ఫ్యూచర్లో అంటే ముందు చేయబోదు చెప్తున్నాడు, అప్పటిదప్పుడు డెసిషన్ తీసుకున్నాడు. సో స్పాంటేనియస్ డెసిషన్స్ చెప్పడానికి మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఫోర్త్ యూసేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి థాట్స్, ప్రెడిక్షన్స్, అజంప్షన్స్.
థాట్స్, ప్రిడిక్షన్స్, అజంప్షన్స్ అంటే మన ఆలోచనలు, మన ఊహాజనితం, మనం ఊహించుకునే దాన్ని చెప్పడానికి మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఐ థింక్ డెమోక్రటిక్స్ విల్ విన్ ది ఎలక్షన్ దిస్ టైమ్. ఐ థింక్ డెమోక్రటిక్స్ విల్ విన్ ది ఎలక్షన్ దిస్ టైమ్. ఈసారి డెమోక్రటిక్స్ గెలుస్తారు కావచ్చు అంటే మనం ఏంటి ప్రిడిక్ట్ చేస్తున్నాం, అంటే జరుగుతుంది కావచ్చు అని చెప్తున్నాం. సో ఇలాంటి వాటికి మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. నౌ ద లాస్ట్ అండ్ ఫైనల్ యూసేజ్ ప్రిన్సిపల్, కండిషన్స్ అండ్ టైం. ఒక టైంకి సంబంధించి కండిషన్స్ అంటే రూల్స్ పెట్టడానికి, కండిషన్స్ గురించి మాట్లాడడానికి మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ విల్ కాల్ యూ వెన్ ఐ అరైవ్ ఎట్ హోమ్. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ అరైవ్ ఎట్ హోమ్ అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత నీకు కాల్ చేస్తాను. కండిషన్స్ పెడుతున్నాడు, నేను ఇంటికి వస్తే కాల్ చేస్తాను నీకు. సో ఇది కండిషన్ కదంటే ఆయనకి కాల్ చేయాలంటే ఫస్ట్ తన ఇంటికి వెళ్ళాలి. సో ఇంటికి వెళ్ళిన తర్వాతే కాల్ చేస్తానని చెప్తున్నాడు. సో కండిషన్స్ పెట్టడానికి మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మన 5 యూసేజ్ ప్రిన్సిపల్స్ లెట్స్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. ఫస్ట్ ఏంటంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడానికి, సెకండ్ ప్రామిసెస్, రెఫ్యూజల్స్, ఆఫర్స్ చెప్పడానికి, థర్డ్ స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోవడానికి, ఫిఫ్త్ థాట్స్ ఆర్ ప్రిడిక్షన్స్ చెప్పడానికి, అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ కండిషన్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం కదా. ఈ ఛానల్కి నేర్చుకున్నాం కదా. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.